వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ సభ్యత నమోదు బూత్ స్థాయిలో వేగవంతం చేయండి, బండారి శాంతికుమార్ పిలుపు. మహారాష్ట్రలో నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు. ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ చేరింది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావును కలిసిన ప్రత్తిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ. దీపావళి వేళ రైల్వే స్టేషన్లలో రద్దీ నియంత్రణకు సౌత్ సెంట్రల్ రైల్వే చర్యలు. భారత్తో సిరీస్ ముందు రిటైర్మెంట్ ప్రకటించిన ప్రపంచ కప్ విన్నర్. టీడీపీ సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్. లారెన్స్ బర్త్డే సర్ప్రైజ్, కాల భైరవ మూవీ నుంచి పవర్ఫుల్ లుక్ రిలీజ్. నేటి నుంచి ఆయుష్మాన్ భారత్ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం. బీజేపీ సభ్యత నమోదు బూత్ స్థాయిలో వేగవంతం చేయాలని బీజేపీ కోశాధికారి కొల్లాపూర్ నియోజకవర్గ సభ్యత ఇన్ఛార్జ్ బండారి శాంతికుమార్ పిలుపునిచ్చారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. బీజేపీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ, ఈ నెల 30వ తేదీ వరకు బీజేపీ సభ్యత్వం తీసుకోవడానికి అవకాశం ఉందని, కాబట్టి ప్రతి కార్యకర్త ప్రతి బూత్లో సభ్యత్వాలు అయ్యేటట్లు చూడాలన్నారు.
అనంతరం సభ్యత్వ ఇన్ఛార్జిగా విచ్చేసిన శాంతి కుమార్ మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గంలో మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతుందని, ఇప్పటికే 40,000 సభ్యత్వాలు పూర్తి చేసుకుందని తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ ప్రక్రియ ఈ రోజుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రెండు వైపులా ఉన్న కూటముల్లోని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. నామినేషన్ ప్రక్రియకు ఆఖరి తేదీ వచ్చేసినా ఇప్పటి వరకు అనేక నియోజకవర్గాల్లో రెండు వర్గాల నుంచి అభ్యర్థుల ప్రకటన జరగలేదు. దీంతో ఆశావాహులంతా డైలమాలో పడ్డారు. రాష్ట్రంలో మొత్తం 288 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా అందులో అధికార శివసేన, షిండే, బీజేపీ, ఎన్సీపీల కూటమి అయిన మహాయుతి ఇప్పటి వరకు 279 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. ఇందులో బీజేపీ మొత్తం 146 సీట్లలో పోటీ చేస్తుండగా 78 సీట్లలో శివసేన, 49 సీట్లలో అజిత్ పవార్ ఎన్సీపీ పోటీ చేస్తుండగా మిగిలిన 6 సీట్లలో మిగిలిన చిన్న పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ చేరిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని బషీర్బాగ్ జాతీయ విద్యాభవన్ పాఠశాలలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఎన్నికైన 155 మందిని నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువతను వినియోగించుకోవడం అవసరమని అన్నారు. యువశక్తితో ఎన్నో అద్భుతాలు చేయవచ్చని అన్నారు. నేడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ ఎదిగిందని, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో వికసిత్ భారత్ దిశగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. రాబోయే 25 ఏళ్లు దేశానికి అమృత కాలమని ప్రధాని మోడీ అన్నారని గుర్తు చేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగపర్తిలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వరవుల సుబ్బారావుని ఆయన నివాసంలో నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన మీడియా కార్యక్రమాన్ని ఆయన అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మానూరి గంగరాజు, సివిఆర్ వాసు, ఎండి అధికార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నాలా లోకేష్ పర్యటన కొనసాగిస్తుంది. ఇప్పటికీ పలు దిగ్గజ సంస్థలతో భేటీ అయిన తాజాగా ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. లోకేష్తో భేటీ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్గా ఉందని చెప్పారు. 2023 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ దాని క్లౌడ్ సేవలు, ఏఐ డ్రివెన్ సొల్యూషన్స్ రంగంలో బలమైన వృద్ధితో $211.9 బిలియన్ ఆదాయాన్ని ఆర్జించిందని తెలిపారు. అయితే విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలోని హైదరాబాద్ నగరం ఐటీ హబ్గా రూపుదిద్దుకున్న విషయం మీకు తెలుసు. ప్రస్తుతం 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఏపీ టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని వివరించారు మంత్రి నారా లోకేష్. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఐటీ హబ్బులు, ఇన్నోవేషన్ పార్కులు నిర్మిస్తున్నామన్నారు. ఈ హబ్లను ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం అవసరమని, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయి సంస్థలకు ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలున్నాయన్నారు. అటువంటి పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, భూమి మా వద్ద అందుబాటులో ఉన్నాయి. క్లౌడ్ సేవల్లో మైక్రోసాఫ్ట్ నాయకత్వంలో కలిసి మేము అత్యాధునిక సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని భావిస్తున్నామని మంత్రి లోకేష్ వివరించారు. దీపావళి వేళ రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో రద్దీ నెలకొనే అవకాశం ఉండటంతో సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి స్టేషన్లో ప్రత్యేక ఆర్పీఎఫ్ సిబ్బంది రద్దీని నియంత్రిస్తారు. స్టేషన్లో స్పెషల్ లైన్లు ఏర్పాటు చేస్తారు. టికెట్ కౌంటర్లను కూడా పెంచినట్టు ఎస్సీఆర్ తెలిపింది.
పండగ కోసం 850 స్పెషల్ ట్రైన్లు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్టు వివరించింది. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ మాథ్యూ మేడ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 ఏళ్ల వేడ్ 2011లో ఆస్ట్రేలియా తరపున అరగ్రేటం చేశారు. 2024 టీ20 ప్రపంచ కప్లో భారత్పై తమ చివరి మ్యాచ్ ఆడాడు. 2021 నుంచి వన్డే టెస్టులు ఆడే అవకాశం రాలేదు. ఆస్ట్రేలియా స్వదేశంలో భారత్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతుంది. భారత్తో సిరీస్ ముందు వేడ్ రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం. మాజీ మంత్రి నటుడు బాబు మోహన్ టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆందోళ్ నియోజకవర్గంలో సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఒక ఫోటో షేర్ చేసుకున్నారు. ఆగస్టులో బాబు మోహన్ చంద్రబాబును కలిసి భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. బాబు మోహన్ తొలిసారిగా 1998 ఉప ఎన్నికల్లో ఆందోళ్ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. అనంతరం 1999లో విజయం సాధించి మంత్రి అయ్యారు. అనంతరం టీఆర్ఎస్లో చేరి 2004-2014 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనరసింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందారు. 2023 ఫిబ్రవరి 7న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీకి రాజీనామా చేసి అనంతరం మార్చి 4న ప్రజాశాంతి పార్టీలో చేరాడు. తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. డాన్స్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నటుడు, హీరో రాఘవ లారెన్స్ అందరికీ సుపరిచితమే. ఆయన తెలుగులో కాంచన, శివలింగ వంటి హారర్ చిత్రాల్లో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా కాలభైరవ మూవీకి సంబంధించిన పవర్ఫుల్ లుక్ను మేకర్స్ విడుదల చేసి ఫ్యాన్స్ను సర్ప్రైజ్ ఇచ్చారు. అలాగే లారెన్స్ కూడా ఇన్స్టా వేదిక షేర్ చేసి ఆశీర్వాదాలు కావాలని క్యాప్షన్ జత చేశారు. అయితే దీనికి రమేష్ వర్మ పెన్మోట్స్ దర్శకత్వం వహిస్తుండగా ఏ స్టూడియోస్ లిమిటెడ్, హనీస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మనీషా కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా లారెన్స్ 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రజెంట్ లారెన్స్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ప్రారంభిస్తున్నారు. మొత్తం 12,850 కోట్ల విలువైన అనేక పథకాలకు పచ్చజెండా ఊపనున్న ప్రధాని ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా గ్రాండ్గా స్టార్ట్ చేయనున్నారు. ఈ పథకంలో ముందు ప్రకటించిన విధంగానే 70 ఏళ్లు పైబడిన ప్రతి సీనియర్ సిటిజన్స్కి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం తరపున ఇన్సూరెన్స్ కల్పించనుంది. 5 లక్షల వరకు ప్రీ మెడికల్ ట్రీట్మెంట్ అందించనుంది. ఈ పథకం వల్ల 4.5 కోట్ల కుటుంబాలకు చెందిన 6 కోట్ల మంది వరకు లబ్ధి పొందనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇందులో పేదలు, ధనికులు అనే తేడా లేకుండా ప్రతి సీనియర్ సిటిజన్కి లబ్ధి చేకూరుతున్నట్టు వెల్లడించింది. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీజేపీ సభ్యత నమోదు బూత్ స్థాయిలో వేగవంతం చేయండి, బండారి శాంతికుమార్ పిలుపు. మహారాష్ట్రలో నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు. ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ చేరింది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావును కలిసిన ప్రత్తిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు.
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ. దీపావళి వేళ రైల్వే స్టేషన్లలో రద్దీ నియంత్రణకు సౌత్ సెంట్రల్ రైల్వే చర్యలు. భారత్తో సిరీస్ ముందు రిటైర్మెంట్ ప్రకటించిన ప్రపంచ కప్ విన్నర్. టీడీపీ సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్. లారెన్స్ బర్త్డే సర్ప్రైజ్. కాల భైరవ మూవీ నుంచి పవర్ఫుల్ లుక్ రిలీజ్. నేటి నుంచి ఆయుష్మాన్ భారత్ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.